నమస్కారం అండి, నమస్కారం అందరికి నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్నది బోగస్ నూగ్. బోగస్. నమస్కారం. మంగళవారం రోజు మంచిగా నూనె రాసుకొని వచ్చేసినావు రికార్డింగ్ చేయడానికి. ఎలా ఉన్నావు బోగస్ ఇవాళ? నాదేముంటది, నేను నడిపిస్తున్నా పొద్దు నుంచి రాత్రి వరకు. నీకు తెలుసు కదా నా గురించి. నేను ఎప్పుడు నేను నడిపిస్తూ ఉండాలి, లేకపోతే నేను నడవదు. సో ఆ భారం ఎట్లాగో నా పైన ఉన్నది. ఇంకా నీకు కొందరు గురించి చెప్పాలి, కానీ ఇవన్నీ చెప్పే ముందర బోగస్ Yeah. ప్రధానంగా చూసిన కొత్త వర్డ్ అబ్బాబా అంత ప్రధానంగా మనం ఎప్పుడు తెలుగు పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేసే పని మనం ప్రారంభిద్దాము. చూసినావా రెండో వర్డ్ ప్రారంభిస్తున్నాను. సోషల్స్ లో మనని గనుక మన ఫ్యాన్స్, కొత్త ఫ్యాన్స్, పాత ఫ్యాన్స్, పక్కన ఫ్యాన్స్, అటు పక్కన ఫ్యాన్స్ రీచ్ అవుట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, వీరోలో @thigap, మనకి ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. చాలు. ఇంత ఇన్ఫర్మేషన్ చాలు మనకి. కుప్పలు కుప్పలుగా ఫ్యాన్ మెయిల్స్ వస్తున్నాయని మనం చెప్పుకుంటాము మనకి, ఎందుకంటే మనమే పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. అంతే. సో బోగస్ ఇవాళ ఎపిసోడ్ చాలా పర్సనల్ టచ్ ఇచ్చిన ఎపిసోడ్ మాట. అవునా? ఎందుకంటే మనం నిజంగా ఒక తెలుగు మూవీ రికమెండేషన్ తీసుకొని, ఈ రికమెండేషన్ ఎవరు చేసినా మనకు గుర్తులేదు కానీ ఆ రికమెండేషన్ తీసుకొని మనకు లేదు చేసింది. ఈ మూవీ గురించి ఎవరో రికమెండ్ చేసిండ్రు, నాకు అంత మాత్రం గుర్తున్నది. ఎవరైతే రికమెండ్ చేశారో మాకు రాసి చెప్పండి, మేమే రికమెండ్ చేసినామని. మేము ఎట్లాగో మర్చిపోయినాము. ఆ రికమెండ్ చేసిన మూవీ పేరు ఏంటంటే ఈ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి సారీ, నేను అదే చెప్పాను, చాలా పర్సనల్ గా చెప్పాను నేను ఈ మూవీ చూసిన. ఆల్రెడీ కొంచెం లాంగ్ ఉన్న టైటిల్ కి నువ్వు ఇంకా ముందు వెనక యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి, కాస్త పక్కకు రండి, ఇట్లా ఉన్నది ఆల్రెడీ అదే కదా బాగా. బోగస్, మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి అన్ని అట్లా పర్సనలైజ్ చేస్తాం మాట, ఇంక్లూడింగ్ మూవీ టైటిల్. సో మనం రివ్యూ చేయబోయే మూవీ ఈ అమ్మాయి గురించి కొంచెం చెప్పాలి. ఈ అమ్మాయి గురించి చెప్పాలి, సారీ ఆ అమ్మాయి గురించి చెప్పాలి. మూవీ పేరేందో అది మీకు చెప్పాలి. అసలు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే నువ్వు బద్నాం చేసి పడేస్తున్నావు బ్రో. నువ్వు అసలు ప్రొఫెషనల్ కట్ చేసావు, అంత పెట్టాల్సిన అవసరం లేదు. సో చెప్పాలి. ఒక అమ్మాయి ఉంది, మీకు చెప్పాలి. ఒక అమ్మాయి ఉంది, మీకు చెప్తాము, కూర్చోండి, మీరు వినండి, మీకు చెప్పాలి. అదే కానీ ఇది అయ్యే ముందర, ఈ చెప్పే ముందర మనం వేరేవి కూడా చెప్పుకోవాలి, ఇంకా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే మనం సడన్ గా అబ్జర్వ్ చేసాము, బస్సు ఆగింది, అందరినీ హుర్ హుర్ హడి హడి అనుకుంటూ బయటికి దోలిండ్రు. అవును కదా. ఇప్పుడు అందరూ చెట్లకి పుట్లకి వెనకాల దాక్కొని స్పాట్ వెతుక్కుంటుంటే మనం మాత్రం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా బాత్రూమ్ లోకి దూరాం. అప్పుడే మనం రియలైజ్ అయ్యాం, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బోగస్, మన గురించి ఈ బాత్రూమ్ లో గోడల పైన ఎవరు ఏం రాశారో చెప్పేసి. బ్రూట్, ఈసారి మనకు రాసింది mindthigap@gmail.com అన్న మన ఈమెయిల్ ఐడికి శ్రీనివాస్ ఏకేఏ ఉర్ఫ్ అలియాస్ గాలిసీను గాల్సీను ఏం రాసిందంటే, యూ గైజ్ ఆర్ రియలీ ఫనీ, అది సబ్జెక్ట్ లైన్. ఇంకా ఆల్మోస్ట్ మీ అన్ని తెలుగు పాడ్కాస్ట్ విన్నాను, అంగ్రేజ్ మూవీ తర్వాత ఇంత నవ్వుకోవడం ఇదే మొదటిసారి. అసలు ఓల్డ్ సిటీ హైదరాబాద్ తెలంగాణ యాక్సెంట్ ని దింపుతున్నారు. మీకు సీతారామం నచ్చింది కాబట్టి వీలైతే కృష్ణగాడి వీర ప్రేమ గాథ చూసి చెప్పండి, నచ్చిందో లేదో. ఇంకా సరిపోతుంది కదా. అదే కీప్ రికార్డింగ్ యువర్ పాడ్కాస్ట్, యువర్స్ లవింగ్లీ గాలిసీను అని రాశాడు. గాలిసీను, నువ్వు ఈమెయిల్ పంపించినప్పుడు ఇదేదో స్పామ్ మెయిల్ అనుకొని మేము డిలీట్ చేయబోయినాము, ఎందుకంటే నీ పేరు జస్ట్ ఎస్ అని వచ్చింది. సో ABCDEFGHIJKLMNOP వరకు మాకు ఏ ఈమెయిల్ రాలేదు కాబట్టి ఈ ఎస్ ఎట్లా వచ్చిందని మేము స్టన్ అయినాము. కానీ నీ మెయిల్ చదివిన తర్వాత మేము కొన్ని కరెక్షన్ చెప్దాం అనుకుంటున్నాం. ఏంటంటే మేము ఏ ఓల్డ్ సిటీ యాక్సెంట్ దింపుతలేము, మేము మాట్లాడేదే ఇంత. అది ఓకే, మేము ఇక్కడ ఎక్కించడానికి దింపడానికి మేము ఏమైనా బస్సులో కూలీ వాళ్ళం కాదు, మా భాషనే ఇంత అదనమాట. అంతే. సో నీ మెయిల్ చూసినాము, కృష్ణగాడి ప్రేమ గాథ కథ ఏందది, కృష్ణ ఏమైంది నాకు ఇవాళ. కృష్ణగాడు ఉన్నాడు, పేరు సరిగ్గా రాడు, ఆడి ప్రేమ కథ ఉందంట, అదొక గాథ అంట, మనం కూర్చొని విందాం తర్వాత, అది టైటిల్. ఓకేనా? అది మేము ఇంకా మాకు వేరే రికమెండేషన్స్ లిస్ట్ లో ఉన్నాయి.
సో అవి కంప్లీట్ కాగానే విత్ ఇన్ 4-5 years లో ఈ మూవీ రివ్యూ కూడా చేసేస్తాము. రికమెండేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అప్పటి వరకు నువ్వు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి, లైక్ చేయి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అది సో బ్రో, ఇంకోటి వచ్చి మన ఈమెయిల్ ఐడికి రాసిన ప్రణీత్ అప్పుడెప్పుడో పోయిన నెల రాశాడు, అర్జున్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడు, దాన్ని మనం బిస్కెట్ ఇచ్చేసినాం మొన్న రికార్డింగ్ లో. సో మళ్ళీ రాశాడు అనమాట ప్రణీత్, నా రిక్వెస్ట్ ఫర్ అర్జున్ రెడ్డి ఎలాగో హ్యాండ్ ఇచ్చేసారు కాబట్టి, కొత్త రిలీజెస్ కావాలన్నారు కాబట్టి ప్లీజ్ డూ అ పాడ్కాస్ట్ ఆన్ బ్రహ్మాస్త్ర అన్నాడు రూట్. సో ప్రణీత్ కి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ రెండోసారి బిస్కెట్ ఇవ్వబోతున్నాము. అది ప్రణీత్ కి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా. ప్రణీత్ కి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీకు ఇన్నిసార్లు హ్యాండ్ ఇచ్చినా కానీ నీకు నేర్చుకుని ఒక పాఠం ఉన్నట్టుంది. మేము ఓన్లీ ప్యూర్ బ్రెడ్ తెలుగు మూవీస్ నే రివ్యూ చేస్తాం. అది బ్రహ్మాస్త్ర ఒరిజినల్ అంటే లిప్ సింక్ కూడా కరెక్ట్ తెలుగులోనే ఉంటది అన్నమాట. ఒరిజినల్ డైలాగ్ అప్పుడే మేము రివ్యూ చేస్తాము. మేము ఇట్లా కరణ్ జోహర్ హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేసి సెట్ మ్యాక్స్ లో వేసినప్పుడు చూస్తే అలాంటి మూవీలను మేము రివ్యూ చేయమాట. ఎందుకంటే వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రొఫెషనల్ మూవీ రివ్యూవర్స్. అది సో ప్రణీత్ సారీ వన్స్ అగైన్, ఇప్పుడే చెప్పేస్తున్నాం మేము చేస్తలేం. అంటే అఫ్ కోర్స్ అర్జున్ రెడ్డి ముందు రికమెండేషన్ ఇంకెవరికైనా కూడా రివ్యూ కావాలి అంటే మాకు రాసి చెప్పొచ్చు. అట్లా పాపులర్ డిమాండ్ ఏమైనా ఉంటే ఏదైనా చేస్తాం, అట్లేం లేదు. నువ్వు ఒక 500 మందిని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి అందరి చేత ఒక మెయిల్ రాయిపిస్తే అప్పుడు డెఫినెట్ గా అర్జున్ రెడ్డి చేస్తాం. భోజనాలు కూడా పెట్టాలి. బసవాకి ఒక 20 కిలోల గడ్డి దానం చేస్తే అప్పుడు. ఓకే ప్రణీత్, వేరేవేమైనా ఉంటే చెప్పు ముచ్చట. కొట్టిన టేప్ మళ్ళీ ఇక రాయకీడ, సరేనా? సో దీంతో అందరూ వచ్చేసిండ్రు. మాకు ఈ 2 గీతలు కనబడినాయి గోడ పైన. సో బస్ వాడు కూడా హార్న్ కొట్టాడు. సో దీంతో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ క్లోజ్ అవుతుంది అన్నమాట. క్లాప్స్. ఎనీవేస్ బోగస్, ఇప్పుడు మనం వెంటనే ఇమ్మీడియట్ గా బస్ ఎక్కాం కాబట్టి మనం బస్సు టీవీలో మూవీ వేసారు, అది చూసేసాము. సో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ, ఆ అమ్మాయి గురించి మీకు ఒక అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ. ఏదో అమ్మాయి గురించి ఎవడో ఎవరికో చెప్తున్నాడు, ఆ మూవీ సారాంశం ఏంటో చెప్పేసి. బ్రోట్ ఈ పోరి గురించి చెప్పుడు అన్న సినిమా. ఈ పోరి గురించి బాధ కానీ, ఈ పోరి మీద పంచాయతీ, ఇట్లా కూడా సినిమా ఆల్టర్నేట్ టైటిల్స్ పెట్టుకోవచ్చు మనం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేది టైటిల్ కొంచెం పెద్ద పెట్టేశారు, కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అన్న సినిమా బ్రోడ్, ఇది ఒక టాప్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హై ఫ్లయింగ్ డైరెక్టర్. సూపర్ హిట్ మీద సూపర్ హిట్, 6 సూపర్ హిట్లు లైన్ లో కొట్టిన ఒక 6 ఏళ్లలో 6 సూపర్ హిట్లు. అదే 6 ఏళ్లలో 6, ఎంత సింక్రానిసిటీ, సమకాలీకరణ ఉంది చూడు. 6 సో 6 ఏళ్లలో 6 సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ నవీన్ గురించి ఈ కథ. అంటే మీరు అనుకుంటారు కానీ టైటిల్లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని ఉంది కదా, మీరు నవీన్ గురించి ఏమిటి అంటారు. ఆ అమ్మాయి అట్లా ఉంది అంతే, ఆ అమ్మాయి కథ అట్లా ఉంది అంతే. నవీన్ కి నవీన్ కి ఆ అమ్మాయి గురించి చెప్పాలి కాబట్టి ఆ అమ్మాయి కథకి ఒక మీనింగ్, ఒక ఇంపార్టెన్స్ అనేది అడుగుతుందన్నమాట. అదే నవీన్ లేకపోతే బెబ్బే ఎవడు పట్టించుకుంటాడు, ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు అంతే, మనకు పరిచయం కూడా లేదు. సో ఇది నవీన్ స్టోరీ అనమాట. నవీన్ అనేది ఇట్లా ఫుల్ హిట్ బై హిట్ కొడుతుంటాడు బ్రో. సడన్ గా బై మిస్టేక్ చితకొంపలో ఒక అమ్మాయిది ఆడిషన్ టేప్ కనిపిస్తుంది నవీన్ కి. అప్పుడే కొత్త సినిమాకి నాకు కొత్త హీరోయిన్ కావాలి, కొత్త స్టోరీ కావాలి, కొత్త రైటర్ కావాలి, కొత్త లైట్ బాయ్ కావాలి, అన్ని కొత్త కావాలన్నమాట. ఒకటే రేంజ్ లో 6 హిట్లు ఇచ్చినాక. సో ఇట్లా కొత్త క్రూ కోసం వెతుకుతుంటే అప్పుడే ఈ అమ్మాయి ఆడిషన్ టేప్ దొరుకుతుంది. చూడగానే షాక్ అయిపోతాడు నవీన్, అరే ఎవరు ఈ పిల్ల, పట్టుకోవాలి ఇది అని చెప్పేసి ఇంకా ఫుల్ హంట్ మీద బయలుదేరుతాడు. ఈ పిల్లని ఎక్కడో అక్కడ దొరికించుకోవాలి, ఈ పిల్లతోనే ఇంకో నా నెక్స్ట్ సినిమా తీయాలి నేను. నా సినిమా కూడా ఒక ప్రిన్సెస్ లాంటి అమ్మాయి, మనం మాట్లాడుకున్నాం కదా సీతారామంలో ఆ స్ట్రాటజీ. బేసికలీ హీరోయిన్ అంటే ఒక ప్రిన్సెస్ ఉండాలి అంతే. సో నవీన్ కూడా అట్లా ప్రిన్సెస్ లాంటి అమ్మాయిని మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, నా ప్రిన్సెస్ నాకు దొరికేసిందని చెప్పేసి ఇంకా ఫుల్ అడ్వెంచర్ లో బయలుదేరుతాడు బ్రూట్. కానీ ఆ అమ్మాయి దొరికిన చాలా ట్విస్టులు ఉంటాయి నవీన్ స్టోరీలో. ఆ సినిమా తీయలేకపోతాడు. ఆ ట్విస్టులు ఏంటో, నవీన్ ఇంత ఈ సినిమా తీస్తాడా అదనమాట బ్రూట్ స్టోరీ. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఒక రొమాంటిక్ డ్రామా స్టోరీ ఇది. కరెక్ట్. మీకు అమెజాన్ ప్రైమ్ లో దొరుకుతుంది, పోయి చూడండి. మాది చాలా సంతోషం బోగస్, నువ్వు సారాంశాన్ని చాలా క్లుప్తంగా చెప్పావు. ఒక టిపికల్ మేల్ మిసాజినిస్టిక్ ఆల్ఫా మేల్ గా
హీరోయిన్ గురించి దేకకుండా ఒట్టి హీరో గురించి బాగా చెప్పావు. స్టోరీ మొత్తం హీరోదే అని నువ్వు కంక్లూడ్ చేసావు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. అండ్ దానికి నేను సిగ్మా వెరీ గుడ్. సో దాంతో సారాంశం అయిపోయింది బోగస్. నేను కూడా ఒప్పుకుంటాను ఈ సారాంశానికి. అంత పెద్దగా చెప్పుకునే సారాంశం కాదు అది. ఒక టిపికల్ రొమాంటిక్ డ్రామా మూవీ. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సో సింపుల్ గా ఉంటది. 2 గంటల మూవీ ఇది. ముందర 10 నిమిషాలు వెనక 10 నిమిషాలు తీసేస్తే 1 గంట 50 నిమిషాలు వస్తుంది మూవీ. సో మీరు ఆ 10 నిమిషాలతో మీ జీవితం ఉద్ధరించుకోవచ్చు. సో బోగస్ ఇప్పుడు మనం క్లుప్తంగా, దీర్ఘంగా, పరమ దరిద్రంగా ఈ మూవీని రివ్యూ చేద్దాం. తప్పకుండా బ్రో. అదే టైం వచ్చేసింది. నువ్వు స్టార్ట్ చేయాలి ఇప్పుడు. నేను సారాంశం చెప్పాను. బోగస్ నాకు ఫస్ట్ థింగ్ ఏమనిపించిందంటే, నవీన్ మూవీ డైరెక్టర్ కాదు, ఏ శ్రీ చైతన్య నారాయణ చెత్త కాలేజ్లలో ఒక ఫస్ట్ ర్యాంకర్ గా ఉండాల్సి ఉండే. ఎందుకు 6 ఏళ్ళు వరుసగా ఇయర్ బై ఇయర్ 6 హిట్ సినిమాలు తీసాడంటే ఎంత డెడికేషన్, ఎంత ఫోకస్, ఎంత టాలెంట్ ఉంటే మాత్రం అట్లా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీస్తాడు. ఎట్లయితే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లు బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేస్తాయో అంతే, అట్లానే నవీన్ కూడా హిట్ పైన హిట్ తీస్తాడు. సో ఆ విషయం నాకు నవీన్ లో చాలా ఒక ఇన్స్పిరేషన్ గా అనిపించింది. దానికి మించి ఈ మూవీ నుంచి నాకేం పెద్దగా అనిపించలేదు. ఈ మూవీ ఆ అమ్మాయి గురించి చెప్పాలి, ఈ అమ్మాయి గురించి చెప్పాలన్న కన్ఫ్యూజన్ లోనే అయిపోయింది. అసలు ఏ అమ్మాయి గురించి ఎవడో ఏం చెప్తున్నాడని. అదే ఇద్దరు ఒకేలాగానే ఉన్నారు. మీరు ఇంతకీ ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? ఏ అమ్మాయి గురించి చెప్తున్నారు? ఇదే ప్లాట్ ని కనుక కార్తికేయ 2 లో పెట్టుంటే కార్తికేయ 2 ఎక్కడికో వెళ్ళిపోయేది అనిపిస్తుంది. ఎందుకంటే కానీ కార్తికేయ 2 అని చెప్పి అదే డబుల్ యాక్షన్ లేదు, మనం చెప్పినట్టు డబుల్ యాక్షన్ లేకుండే. ఇందులో ఆ అమ్మాయి గురించి అని చెప్పి ఈ అమ్మాయిని కూడా పెట్టారు. అదే ఇద్దరు అమ్మాయిలు ఉండే అక్కడ. చీటింగ్ అనిపించింది. ఏక్ లడ్కీ అని చెప్పి అనేక లడ్కీ చేశారు బ్రో. అనేక లడ్కీ దెబ్బతిన్నాం మనం. యహీ ధోకా ఖా గయా ఇండియా. సో ఇప్పుడు రివ్యూ సీరియస్ గా మాట్లాడాలంటే బోగస్ స్టార్టింగ్ లోనే బ్రో అసలు హైలైట్ ఏంటంటే, నవీన్ కి ఇట్లా న్యూస్ మీడియాలో ఇట్లా బిల్డప్ ఇస్తుంటారు. అసలు ఈ డైరెక్టర్ ఎవరు, తోపు తుపాష్, అసలు ఏం కొట్టిండంటే ఫుల్ డిస్క్రిప్షన్ ఇస్తుంటారు ఇట్లా. అందులో ఒక లైన్ ఎందుకో చాలా స్టాండ్ అవుట్ అయింది నాకు. మన ఇంటర్ కాంటినెంటల్ ఆర్టిస్టిక్ మిసైల్ అంట. అంటే ఇండియా నుంచి వేరే కంట్రీలకి పంపించిన ఇంటర్ కాంటినెంటల్ ఆర్టిస్టిక్ మిసైల్ అంట నవీన్. సడన్ గా ఎందుకో డిస్క్రిప్షన్ అంతా వైలెంట్ గా వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ వేరే కంట్రీలకి మిసైల్స్ పంపిస్తున్నట్టు అది సస్పెన్స్. ఎందుకంటే ఇది డ్రామా మూవీ కాబట్టి బోగస్ ఆ చిన్న హింట్ లో చాలా సస్పెన్స్ ఉంది. నవీన్ ఎందుకు ఇంటర్ కాంటినెంటల్ ఆర్టిస్టిక్ మిసైల్ / బాలిస్టిక్ ఫాలో ట్రూపర్ అవన్నీ ఎందుకంటే, నువ్వు మూవీ తర్వాత చూస్తే నవీన్ ని ఎవరు కలిసినా గానీ మీ మూవీ మిసైల్ మాకు చాలా నచ్చిందండి అంటుంటారు. సో వాడి లాస్ట్ హిట్ మూవీ పేరు మిసైల్ అని నాకు అర్థమైపోయింది. అదైతే ఉంది. నేను షెర్లాక్ హోమ్స్ కజిన్ కాబట్టి ఇలాంటివన్నీ తొందరగా పట్టేస్తా బోగస్. అదైతే ఉంది. కానీ క్రియేటివిటీని డిస్క్రైబ్ చేస్తూ ఇండియా నుంచి వేరే కంట్రీలకి వెళ్తుంది అంటే ఏదైనా ఒక నువ్వు ఫ్రెండ్లీ ఏదో అట్లా కాకుండా నువ్వు మిసైల్ పంపిస్తున్నా అంటే అది దాని అర్థం ఎట్లా అయిపోతుంది అంటే, నాకు అదే అనుకున్నా ఒక సెకండ్, వీళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే డైలాగ్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఏమైనా ఇట్లా దూరిపోయింది వీళ్ళకి తెలియకుండా అని చెప్పి. ఎందుకంటే ఇట్లా ఇదే లైన్ లో ఇంకా బిల్డప్ ఇవ్వాలంటే నవీన్ కి, ఇతను మన ఇంటర్ కాంటినెంటల్ ఆర్టిస్టిక్ మిసైల్ హిరోషిమా నాగాసాకి లాంటి ఆడియన్స్ హృదయాల్లో ఫ్యాట్ బాయ్ లాగా సైలెంట్ గా దూరి బాంబులు బద్దలు కొట్టిన బ్రహ్మాండమైన టాలెంటెడ్ టైరాంట్. ఇతను ఒక జెనోసైడల్ జీనియస్. మా నవీన్ అన్న సినిమా మొదలెట్టిందంటే వాళ్ళ కొంపలాన్ని తగలబెట్టి ఇసుకలో ఉప్పు కలిపినట్టే దీని తల్లి. హీఈస్ అ విజనరీ హాలోకాస్ట్. 600 కోట్లు 6 సినిమాలు తీసిండు. ప్రతిసారి 600 కోట్లు, ప్రతి జాతి 600 కోట్లు. హిస్ వర్క్ విల్ మేక్ యూ ఫ్రీ. ఒరే ఆపండి రావండి, ఎడకలు తీసుకొచ్చాడు, తీయండి రాండి, తీయండి. అసలు ఈ అంతర్ మధ్యలో బై ద వే ఇదంతా జరుగుతుండగానే మీకు ఒక అమ్మాయి గురించి చెప్తాను. సైడ్ లో ఒక సైడ్ కమెంట్, ఒక అమ్మాయి ఉంది సార్. అంటే నువ్వు హిస్టరీ వైపు వెళ్ళావు కదా, నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఫుల్
క్యారెక్టర్ అనాలిసిస్ చేయడానికి, ఐ మీన్ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి యా రిసర్చ్ చేస్తున్నారన్నమాట. అవును సో రిసర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు యాక్చువల్ టీవీ న్యూస్ యాంకర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక డైరెక్టర్ ని మీరు ఎత్తి పడేయాలంటే ఎలాంటి ఎలాంటి హెడ్లైన్ రాస్తారు అంటే అప్పుడు వాళ్ళు ఎవరో ఇచ్చింటారు, ఎన్టీవీనో TV5 ఎవరో వాళ్ళు వచ్చి ఆర్టిస్టిక్ బొంబాస్టిక్ మిస్ అయ్యండి మీ నవీన్ అనుకుంటూ క్రియేటివ్ క్రూరుడు సడన్ గా జెనోసైడ్ కి మిసైల్ కి ఎట్టెట్టో వెళ్ళిపోయింది నిజంగా. దట్ ఎస్కలేటెడ్ క్విక్లీ అనుకున్నాను నేనైతే. యా యా కానీ సినిమా స్టార్ట్ అవడమే ఒక అబ్రప్ట్ గా ఒక పాటతో స్టార్ట్ అవుతుంది చూడు. అది కూడా ఎంత వింత పాట అది. ఆల్మోస్ట్ ఒక హీరోకి న్యూస్ మీడియాకి డిబేట్ నడుస్తుంది. ఇట్స్ లైక్ అ వియర్డ్ అంటే కాన్సెప్ట్ సాంగ్ అది. సన్ ఆఫ్ ఇండియా మూవీ తర్వాత చాలా మంది బలిదగిచ్చేసిండ్రు. అది నేను చెప్పాను కదా, అది పేరుకుపోయింది ఇట్లా డిఎన్ఏ లో ఆల్టర్ అయిపోయింది. మన క్రియేటివ్ డిఎన్ఏ ఆల్టర్ చేసింది అది. అంటే డిఎన్ఏ ఇంజనీరింగ్ అయిపోయింది మాట బేసిక్. యా యా ఓకే. సో దాని వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే చాలా మందికి కరెక్ట్ గా మీరు చూస్తే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇంకో హింట్ కూడా ఇచ్చారు మూవీలో. ఏంటది? ఏంటంటే మేము ఇట్లా హీరోయిన్ ని ఊరికేనే ఐ స్పెషలిస్ట్ చేయలేదు, మీరు ఈ మూవీ చేసిన తర్వాత తప్పకుండా మీరు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఐ స్పెషలిస్ట్ దగ్గరికి, అందుకనే మీకు ఇక్కడ హింట్ ఇస్తున్నామని చెప్పిండ్రు. సో సమజ్దార్ కో ఇషారా కాఫీ అంటారు కదా, అది అట్లా మాట. మనం ప్రొఫెషనల్ రివ్యూస్ కాబట్టి మనం చూడగలిగాం. అది ఇవన్నీ పట్టేస్తాం ఇట్లా చక్కా 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 ఆల్సేషన్ డాగ్ లాగా పట్టేస్తాం. కానీ ఆ పాట కూడా పెద్దగా ఏదైనా ఊపిచ్చిందా అంటే ఊపు కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెసింగ్ ఉండే నాకైతే. చాలా వియర్డ్ గా ఉండేది తెలుసా ఆ పాట. లిరిక్స్ మెలడీ ఒకవైపు వెళ్తుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకోవైపు పరిగెడుతుంది. అది ఆల్మోస్ట్ రెండు కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాయి. ఇవన్నీ వదిలేస్తే ఆ విజువల్స్ అయితే సంబంధమే లేదనిపించింది పాట. జనరల్ క్రెడిట్స్ లో వేస్తారు చూడు ఇట్లా బిట్స్, బ్లూపర్ బిట్స్ వేసినట్టు అట్లా మధ్య మధ్యలో జస్ట్ ఒక రొమాంటిక్ డ్యూయట్ లో హీరో హీరోయిన్ ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ లిరిక్స్ ఫ్లర్టేషన్షిప్ నడుస్తుంటది చూడు. అది న్యూస్ మీడియా జర్నలిస్ట్ చేస్తున్నాడు హీరో ఈ పాటలో. బేసిక్ గా సేమ్ డైనామిక్. అది నాకు తెలిసి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సాంగ్ ఉండే అనుకుంటా. కానీ అక్కడ క్యారెక్టర్ లేకుండా ఎస్టాబ్లిష్మెంట్ కూడా కాలే. మనము ఎట్లా అంటే ఐఐటి కోచింగ్ వెళ్ళిన తర్వాత కూడా మనమే ఇంట్లో కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది చూడు, అట్లా అయిపోయింది మాట పరిస్థితి. అదే మూవీ ఇంకా చూసి క్యారెక్టర్ గురించి ఆలోచించాల్సి వచ్చింది మనకి. అరే ఇంకా ఉందా, మనకి ఇంకా అర్థం కావట్లేదు నవీన్ ఏంటో క్యారెక్టర్ అది ఇది అని. అదే ప్రాపర్ గా సినిమా స్టార్ట్ అయినట్టు కూడా అనిపించే ముందరే పాట వచ్చేస్తుంది ఇట్లా సడన్ గా. ఆ పాట కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. రిస్కీ అటెంప్ట్ అది, రిస్కీ అటెంప్ట్ ఫెయిల్ అయింది నన్ను అడిగితే. నాకు కూడా, ఎందుకంటే ఇంట్రొడక్షన్ అంటే అది ఆ స్టార్టింగ్ పార్ట్ లో అది నేను గ్రాప్ చేయాలి కదా మూవీ కాన్సెప్ట్ ఏంటి, అసలు హీరో ఎవరో ఒకరు గ్రాప్ చేయాలి. కరెక్ట్. ఇది కనుక థియేటర్ లో చూసి ఉంటే నేను డెఫినెట్ గా ఆ పాట స్టార్ట్ అయిన ఫస్ట్ 30 seconds లో పోయి ఇంకో కూల్ డ్రింక్ పాప్కార్న్ పఫ్ తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుండేది. అది అంతే. సో అదొకటి అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది ప్లేసింగ్ లో. ఇంకోటి హైలైట్ ఏంటంటే నువ్వు ఓటీటీలో ప్రైమ్ లోనే చూసావు అది. ఇంకెక్కడ చూస్తావు నువ్వు? థియేటర్ లో చూస్తావా? ఇంకొక ఓటీటీలో కూడా ఉన్నట్టుంది. ఓటీటీ ఆహాలో ఉందో ఉందో లేదు, Z5 లో ఉన్నట్టుంది. సో ప్రైమ్ లో నేను చూసాను. ప్రైమ్ లో అయితే వీళ్ళు ఏదైతే ఐకాన్ పెట్టారో ఈ సినిమాకి పోస్టర్, ఆ అమ్మాయి గురించి బేసిక్ మూవీ టైటిల్ రీల్ ఐకాన్ కదా, అది ఏదైతే పెట్టారో ఈ సినిమా స్టార్టింగ్ లో వీడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినవి ఫేక్ ట్రైలర్స్, ఫేక్ టైటిల్ కార్డ్స్ చూపిస్తారు చూడు. ఆ ఫేక్ టైటిల్ కార్డ్స్ ఇంకా బాగుంటాయి గ్రాఫిక్స్ ఈ వాళ్ళు ప్రైమ్ లో ఈ సినిమాకి యాక్చువల్ గా పెట్టిన పోస్టర్ కంటే. గమనించలేదు, ఇది పెట్టింది నేను చేయొచ్చు ఇంకా దానికంటే బెటర్. నువ్వు లిటరల్లీ పవర్ పాయింట్ లో ఇంకా బెటర్ చేయొచ్చాము. వాళ్ళు పెట్టింది ఎంత. ఎందుకంటే చూడు ఈ మూవీ ఆ టైటిల్ గురించి కాదు, వాడు తీసిన మూవీల గురించి కాదు, మీడియా గురించి కాదు, ఎవరి గురించి కాదు. ఈ మూవీ ఆ అమ్మాయి గురించి. అర్థమవుతుందా నీకు? ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయిని ఫోకస్ చేయాలి. మూవీ టైటిల్స్ అవన్నీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే క్రియేటివ్ మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ లో వెళ్ళిపోయింది అక్కడికి. ఇక్కడ మిగలేదు ఇక క్రియేటివిటీ. నువ్వు అర్థం చేసుకోవాలి ఫోకస్. ఇవన్నీ నువ్వు అసలు చూసినావు ఆ మూవీ, నువ్వు ప్రొఫెషనల్ రివ్యూవర్వి, ఇవన్నీ పట్టాలి. నువ్వు కనెక్ట్ ద డాట్స్ బ్రో. ఎయిర్ లో అట్మాస్ఫియర్ లో కొన్ని మెటాలిక్ పార్టికల్స్ ఉండడం వల్ల నీ మిసైల్ రేడార్ కొంచెం తప్పింది దారి. ఎందుకంటే ఇది ఆ అమ్మాయి గురించి గానే కాదు, ఇది నవీన్ గురించి. నవీన్ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని మనము నవీన్ అడగాలి. అది నవీన్ గురించి, అమ్మాయి గురించి కాదు. నవీన్ కి ఆ అమ్మాయి దొరికిందా లేదా అది మన బాధ అంతా. అది ఇంకా స్టార్టింగ్ లోనే ఇట్లా ఆల్మోస్ట్ మెటా కామెంటరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఫిల్మ్ రివ్యూవర్స్ మీద కౌంటర్ లేయడానికి ఒక 2-3 డైలాగులు నాకు అట్లా వినిపించినాయి. క్రిటిక్స్ మీద కౌంటర్ లేసినట్టు. ఇలాంటి గేమ్స్ ఆడకండి మేము ఇదివరకే చెప్పాము ఆల్రెడీ.
ఎస్పెషల్లీ అదే మాతో ప్రొఫెషనల్ పెట్టుకోకండి. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ తో అసలు గేమ్స్ ఆడద్దు అట్లా. అవును. ఎందుకంటే మా జాబ్ ఇది, మేము మిమ్మల్ని ప్రొఫెషనల్ గా క్రిటిసైజ్ చేస్తాము, ఆ! మమ్మల్ని ఆడియన్స్ తిట్టుకుంటుంది, ఆడియన్స్ ని మీరు లోపల మనసులో తిట్టుకుంటుంటారు. ఇది ప్రాపర్ పద్ధతి మంది. ఇది ఫుడ్ చైన్ మాట. ఇది ఫుడ్ చైన్. ఇది సినిమాటిక్ ఫుడ్ చైన్. అదే ఈ బ్యాలెన్స్ ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అట్లా. తిరిగి సడన్ ఇది గా చేసిందంటే అంతే సార్. మీ సినిమా బాలీవుడ్ చూడండి ఏమైపోతుందో. అదే బాలీవుడ్ చూడండి ఏమైపోయింది. మీ సినిమాల్ని మీరే సినిమా తీస్తూ మధ్యలో రివ్యూ చేయడం మొదలెట్టేస్తే మేమేం చేయాలి? हम क्या करें, జాబ్ छोड़ दे, మేము జాబ్ వదిలేయాలా, మాకు వద్దా ఇక ఉద్యోగాలు, మాకు కూడా కావాలి క్రియేటివిటీ మిసైల్స్. అంతే. మాకు కూడా కావాలి ఆర్టిస్టిక్ వార్ఫేర్. జెనోసైడ్ రివ్యూవర్స్ జెనోసైడ్ కావాలి మాకు. మాకు కూడా హోలోకాస్ట్ క్యాంపులు కావాలి. కానీ నాకెవరు నచ్చింది తెలుసా అందరిలో? ప్రొడ్యూసర్ ఉంటాడు చూడు, నవీన్ ప్రొడ్యూసర్. నవీన్ ప్రొడ్యూసర్ ఏవో నా పేరు గుర్తులేవు, నా మూవీ పేరే సక్క గుర్తు రాలేదు ఇప్పటివరకు. నువ్వు క్యారెక్టర్ పేర్లు అడుగుతున్నావు. ఆ ప్రొడ్యూసర్ కి వీడు చెక్ ఇచ్చేస్తాడు, నవీన్ నా వల్ల అవుతలేదు మూవీ, చెక్ చింపేసి ఏహే నువ్వు తీయవా ఏదో ఒకటి చేసి తీయ అంటాడు చూడు. అది కాక ఇంకో సీన్ ఉంటది, నవీన్ కి ఐడియా రాగానే వెళ్తాడు ప్రొడ్యూసర్ ఇంటికి. ప్రొడ్యూసర్ సిగ్గు లేకుండా వాడికి ఏం పెట్టకుండా తింటూ ఉంటాడు, పైగా ఉల్టా అబద్ధం చెప్తాడు, వీడు డైట్ చేస్తున్నా ఏం పెట్టక వీడికి అని. అలాంటి కంజూస్ ప్రొడ్యూసర్. ఓకే, నేను అది ఎందుకు చెప్పినానో అర్థం చేసుకోబోగస్. అలాంటి కంజూస్ ప్రొడ్యూసర్ వీడు స్టోరీ చెప్పకుండానే అరే నువ్వు మస్తు స్టోరీలు తీస్తావు, నువ్వు స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు, బడ్జెట్ కన్ఫర్మ్ అనుకో అంటాడు చూడు. మరి 6 హిట్లు ఇచ్చాడు మరి లైన్ లో. ఎంత హిట్లు అయినాయి అని నాకేందంటే, మనం 100 పైన ఎపిసోడ్లు చేసినాం, మనకు కూడా ఎవరైనా ప్రొడ్యూసర్ ఇట్లా వచ్చి మీరేం రివ్యూ చేస్తున్నా సంబంధం లేదు, బడ్జెట్ అన్లిమిటెడ్ అనుకోండి, ఇదిగోండి 20 కోట్ల చెక్ అని ఇచ్చింది అనుకో, అంతే. అరే వేర్ ఆర్ దిస్ రియల్ పీపుల్? ఆ లెజెండ్ ఆ సిగ్మా ఉన్నాడు బ్రో, ఎక్కడ ఉన్నారు, అదే వస్తారు త్వరలోనే వచ్చి మనకు కూడా ఇట్లా త్వరలో ఏంటి 2 కోట్ల అంతేనా చెయ్యి అని చెప్పేసి చేసి ఒక ఎపిసోడ్ చేస్తావు 2 కోట్లలో చేసేసి ఏం కాదు, సిగరెట్లు కావాలి అంతే కదా, తీసుకో 2 crores తీసుకో అంతే. నాకు ఆ క్యారెక్టర్ కానీ చాలా నచ్చిండు. ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా మనం తగలాలని చెప్పి నేను చాలా ప్రార్థనలు చేస్తున్నాను. అవును, ఇన్స్పైరింగ్ ఉండాలి సినిమా చూసిన వాళ్ళందరికీ ఇన్స్పైర్. అది నాకు కూడా ఇట్లా పెట్టేవాడు దొరకాలి ఇట్లా. నాకు కూడా ఇట్లా చెత్త కొంపలో ఒక రీల్ దొరికి అదే నేను ఒక మూవీ తీసేటట్టు ఒక రీల్ దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి, ఆ అమ్మాయి కనబడాలి కూడా, ఆ అమ్మాయి నాతో మాట్లాడాలి కూడా, ఇవన్నీ కోరికలు. అమ్మాయి నేను టైం బాలేక నేను మిస్ అయిపోయినా ఇంకో ట్విన్ సిస్టర్ ఉండాలి, అట్లీస్ట్ నాకు స్పేర్ ఉండాలి, ఒక స్పేర్ ఉండాలి, నాకు వారంటీ ఉండాలి నా ప్రోడక్ట్ లో అని, అది రీప్లేస్మెంట్ ఉండాలి. సో కథ గురించి నీ అభిప్రాయం ఏంది బోగస్ అసలు? అంటే ఓవరాల్ స్టోరీ గురించి బ్రో, నాకు ఆలేఖ్య అంటే మన హీరోయిన్ ఆలేఖ్య వాళ్ళ ఇల్లు ద క్లీనెస్ట్ హౌస్, అమ్మాయి చెల్లెలు ఆ రీల్ లో ఉన్న అమ్మాయి అఖిల చెల్లెలు ఆలేఖ్య. సో ఆలేఖ్య ఐ డాక్టర్ ఉంటుంది. ఆలేఖ్య ఇల్లు ఆ పేరెంట్స్ తో ఉంటది కదా, అది ద క్లీనెస్ట్ హౌస్ హోల్డ్ ఇన్ హైదరాబాద్ అనిపించింది బ్రో నాకు. నెవర్ బిఫోర్, ఎందుకంటే నెవర్ ఆఫ్టర్. ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టగానే కాఫీ తాగుతారా, నీళ్లు తాగుతారా అట్లా కూడా కాదు, ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టగానే నేను స్నానం చేయాలి. ఓకే, కాఫీ అట్లా చేస్తుండు, నేను స్నానంకి వెళ్ళి వస్తా. నాన్న వచ్చావా, కాఫీ పెడుతున్నా అంటే ఉండు నేను స్నానం చేసి వస్తాను, మళ్ళీ నువ్వు కూడా స్నానం చేసి. అది ఇంట్లో ఇట్లా అడుగు పెడతా, అదే ఏం కోవిడ్ రూల్స్ నువ్వు మర్చిపోదంతా, ఇంట్లో అడుగు పెట్టగానే స్నానం చేయాలి బ్రో. మధ్యలో ఇట్లా బయటికి వెళ్ళి ఓ షిట్ నేను కీస్ మర్చిపోయాను మళ్ళీ వచ్చావు అనుకో, మళ్ళీ స్నానం చేసి. ద క్లీనెస్ట్ హౌస్ హోల్డ్ ఇన్ హైదరాబాద్ డెఫినెట్ గా. అండ్ వీళ్ళది ఎంతైతే క్లీన్ ఉంటుందో నవీన్ అంతే అన్క్లీన్ ఉంటది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ యాష్ కొడుతూ ఉంటారు, సంబంధమే లేదు అసలు. అనవసరం బయట ఇంటి బయట ఉన్న చెత్త కూడా ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటారు. అనవసరంగా స్టిక్కర్ పెడుతూ తీస్తున్నారు ధూమ్రపానం మద్యపానం పెట్టొద్దులేండి, ఇంకా అసలు మధ్యలో పెట్టేయండి ఇట్లా వాటర్ మార్క్ లాగా. వాడు సిగరెట్ తర్వాత మంది ఒక పెగ్ వేసుకుంటున్నాడు, దాని తర్వాత మళ్ళీ ఇంకో సిగరెట్ వస్తుంది, మళ్ళీ ఇంకో పెగ్ వస్తుంది, ఇంకా పెట్టి తీసుకునేది ఉంచేయండి అట్లా. ఏ రూమ్ కి వెళ్ళినా నవీన్ మాత్రం అక్కడ యాష్ కొట్టకుండా రాలేదు, అంతే. అన్ని చోట్ల యాష్ కొట్టొచ్చాడు కొడుకు, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా అంతెందుకు వాటర్ మార్క్ ఎందుకు, సినిమా టైటిల్ ఏది పెట్టేసి ధూమ్రపానం మద్యపానం అని పెట్టేసి ఈ మధ్య అమ్మాయి గురించి ఆలేఖ్య స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా కింద ఇట్లా స్టిక్కర్ పెట్టండి, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని. ఈ అమ్మాయి అనుకుంటారు, ఈ అమ్మాయికి హక్కు ఉన్నది, ఆ అమ్మాయి గురించి కాదు, ఈ అమ్మాయి గురించి ప్రస్తుతానికి. నీకు ఆ పాత గుర్తున్నాయా, పాత టీవీ సీరియల్ వచ్చిన తర్వాత
వాళ్ళు క్రెడిట్స్ ఫాస్ట్ గా చదివేటోళ్ళు యా చూడు. యా అబ్రబ్రబ్రబ్రబ్ర అని. అట్లనే ఇట్లా అలేఖ్య రాగానే ఇట్లా వాయిస్ ఓవర్ వస్తుంది బుర్రబుర్రబుర్రబుర్ర అని. ఆ అమ్మాయి గురించి కదా, ఈ అమ్మాయి అక్క, ఆ అమ్మాయి ఇది స్క్రిప్ట్ ఇది, స్టోరీ ఇది. ఇప్పుడు చూడండి ఇట్లా 5 సెకండ్ వాయిస్ ఓవర్, స్పీడ్ వాయిస్ ఓవర్. మరి క్రియేటివిటీ మిసైల్స్ అంటే మామూలుగా ఉంటాయి. మిసాలా అసలు ఎక్కడంటే కార్ లో కూడా ఆశ కొడుతూనే ఉంటాడు. ఇంకా సో బేసిక్ గా వచ్చేద్దాం బ్రో. బ్రాస్ టాక్స్ సినిమా ఏమనిపించింది నీకు? సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, తెలుసుకొని అంటే ఉద్ధరించావా నువ్వు అమ్మాయి గురించి చెప్పు. నేనైతే నిజంగా చెప్తున్నా, చాలా స్టన్ అయినా నేను. ఎందుకని? అరే ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి లాగే ఉంది అని చెప్పి స్టన్ అయినా. ఓ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ స్టోరీ నాకు బానే అనిపించింది. స్టోరీ మంచిగా ఉండే, స్టోరీ బాగాలేదని కాదు. ఇట్ వాజ్ నీట్ స్టోరీ, కన్వెన్షనల్ లవ్ స్టోరీ కదా. నాకు అగైన్ నాకు ఇంకో నా ఫేవరెట్ ఆస్పెక్ట్ ఇది. లవ్ స్టోరీ కదా అని చెప్పి ఓవర్ గా అతిగా లవ్ చూపిస్తారు చూడు. ఇక అదే పని పైన చెట్లు పుట్టలు రొమాంటిక్ సాంగ్లు పెడతారు చూడు. అట్లా కాకుండా ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ డన్ లవ్ స్టోరీ అనిపించింది. ఇన్ఫాక్ట్ నంబర్ 1 స్క్రీన్ టైమ్ లో చూస్తే ఈ నవీన్ కి ఇంకా ఆలేఖ్యకి ఎంతైతే స్క్రీన్ టైమ్, ఎంతైతే వాళ్ళ కపుల్ మీద కాంబినేషన్ ఆ సీన్స్ ఫోకస్ ఉండేనో, అంతే ఆలేఖ్య ఇంకా తన పేరెంట్స్ తో ఉన్న తోటి కూడా ఆల్మోస్ట్ ఈక్వలైజ్డ్ ఉండే. ఈక్వల్ ఉండదు. అది దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 అగైన్ నా అనదర్ రీజన్ వై ఐ లైక్ ఎ మూవీ ఏంటంటే, అందరు ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మూవీలో ఆర్ కనెక్టెడ్ టు ద స్క్రిప్ట్. అంటే ఒక మెయిన్ స్టెమ్ ఆఫ్ ద స్టోరీ ఉంటది కదా, ఆ స్టోరీ కనెక్టెడ్ ఉండే. సో బోస్ క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ తీసుకో, ప్రొడ్యూసర్ క్యారెక్టర్ తీసుకో, లేకపోతే ఆ జోసఫీన్ అని ఒక పిల్ల ఉన్న చూడు, ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతుంటది. ఆమె ఆబ్వియస్లీ అలేఖ్య పేరెంట్స్, నవీన్ వాళ్ళ ఫ్యామిలీ అనేది తక్కువ ఎక్కువ లేకుండా అనుకో, కానీ ఆ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అంతేందుకు మన అఖిల పెళ్లి చేసుకుంటుంది కదా, వాడు సూసైడ్ వాళ్ళ ఫ్యామిలీ, వాడి ఫ్యామిలీ పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా వాడి ఫ్యామిలీ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ. సో అదొక డ్రామా, ఇంకా ఒక ఫ్యామిలీ ఎలిమెంట్ ని తీసుకొస్తుంది మూవీలో. అండ్ ఈ మూవీలో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. అందరు క్యారెక్టర్స్ కి ఒక మీటీ రోల్ ఇచ్చి, ఒక జెన్యున్ రోల్ ఇచ్చి, ఏదో ఇట్లా యూట్యూబ్ యాడ్ లాగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా, ఎందుకు అవసరాల శ్రీనివాస్ రోల్ కూడా స్క్రీన్ టైం లేకపోయినా కానీ ఆ ఇంపాక్ట్ రోల్ అంటారు చూడు, లైక్ వచ్చాడు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసి దాన్ని క్లోజ్ లూప్ చేస్తారు కదా, సర్కిల్ బ్యాక్ చేస్తారు కదా. సో ప్రతి యాక్టర్, ప్రతి క్యారెక్టర్ ఎవరైతే వచ్చారో రోల్ లోకి, ఆ స్క్రిప్ట్ లోకి, వాళ్ళందరికీ ఒక జెన్యున్ పార్ట్ ఉంది ఆ స్టోరీ లైన్ లో. సో నాకు అది కూడా ఐ విల్ గివ్ ఫుల్ మార్క్స్ దానికి. రైట్. సో నువ్వు అన్న పాయింట్ కి నాకు కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే, నువ్వు స్టోరీ బాగుందన్నావు కదా, నాకు స్టోరీ ఆర్డినరీ అనిపించింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కి డిఫరెన్షియేట్ చేస్తున్నాను నేను. యాక్చువల్ స్టోరీ వచ్చి మనకి పెద్ద నువ్వు బీట్స్ చూస్తే ఒక డైరెక్టర్ ఉన్నాడు, క్రియేటివ్ బ్లాక్ సిచ్యువేషన్ కి వచ్చాడు, రైటర్స్ బ్లాక్ సిచ్యువేషన్ కి వచ్చాడు. అదే రాహుల్ రామకృష్ణ చెప్తాడు కదా, నా ఐడియాస్ అన్ని అయిపోయినాయి, నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు అని చెప్పి, నాకు తట్టట్లేదు ఏమి అని చెప్పి. సో ఆ సిచ్యువేషన్ కి వచ్చిన డైరెక్టర్ కి సడన్ గా ఇట్లా ఇన్స్పిరేషన్ దొరకడం అక్కడి వరకు బాగానే ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ని పర్స్యూ చేసినప్పుడు ఈ అమ్మాయి యాక్చువల్ బ్యాక్ స్టోరీ ఎప్పుడైతే రివీల్ అవుతుందో, నాకు ఒక ట్విన్ సిస్టర్ ఉంది, ఆ ట్విన్ సిస్టర్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, వాళ్ళది ఇది నడుస్తుండే, వీడు పోయాడు, దాని తర్వాత తట్టుకోలేక అది పోయింది. సో దీంతో నా సంకరానికి పోయింది. సో యాక్చువల్ గా నువ్వు ఆ స్టోరీలో చూస్తే స్టేక్స్ పెద్దగా హైగా ఉన్నాయా అంటే, నువ్వు ట్రెడిషనల్ మూవీలో నీకు వచ్చే స్టేక్స్ లాగా అయితే కాదు. అది మోర్ రియలిస్టిక్, రియల్ లైఫ్ లో ఎక్కువ తగిలే స్టేక్స్ ఇవి. కానీ ఎంటర్టైన్మెంట్ స్టేక్స్ ఎంటర్టైన్మెంట్ ఉన్న స్టేక్స్ కాదు. యూనో ఒక హై ఫ్లయింగ్ యాక్షన్ డ్రామా అట్లా కూడా కాకుండా ఇది రియల్ లైఫ్ లాగా ఇట్లా పోతూనే ఉంది. సో అందుకనే ఆ స్టోరీలో పెద్దగా లేకపోయినా ఆ స్టోరీకి వీళ్ళు ఎంతైతే సిన్సియర్ గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చారో, ఆ అర్నెస్ట్ గా ఇంకా సీరియస్ గా తీసుకున్నారు ఈ క్యారెక్టర్స్ అందరు. నువ్వు అన్నట్టు ఇట్లా టోకెన్ సర్ఫేస్ లెవెల్ క్యారెక్టర్స్ కాకుండా, ఎంత తక్కువ స్క్రీన్ టైం ఉన్నా కరెక్ట్ టైం కి 2-3 సార్లు అయినా కనీసం కెమెరా వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ సూసైడ్ చేసుకున్న డైరెక్టర్ పేరెంట్స్ మీద అనుకో, లేదా శ్రీనివాస్ అవసరాల అనుకో, చాలా తక్కువ డైలాగ్స్, చాలా తక్కువ స్క్రీన్ టైం, కానీ రెలెవెంట్ సిచ్యువేషన్స్ లో ఎక్కడైతే అతను ఉంటే ఆ స్టోరీ ముందుకెళ్తుందో, లేకపోతే అతను ఉండడం వల్ల ఆ స్టోరీ ఆ ఫోకస్ ఎట్లయితే కొంచెం యాడ్ అవుతుందో, ఇంకో డైమెన్షన్ యాడ్ అవుతుందో, అక్కడ రెలెవెంట్ దగ్గర యాడ్ చేశారు. సో ఆ సీరియస్నెస్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే లో. కరెక్ట్. అండ్ ఇది మనకి సెకండ్ మూవీ యాక్చువల్లీ కార్తికేయ 2 తర్వాత. ఐ థింక్ ఇది కూడా కొంచెం అదే థీమ్, అదే టోన్ లో వెళ్తుంది. ఎందుకంటే స్టోరీ సింపుల్ అయినా టేకింగ్ బాగుంటే యూ విల్ లైక్ ద మూవీ.
ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే స్టోరీ బాగా ఎక్స్ట్రాడినరీ ఉండాలని చెప్పి ఎక్కడికో మిజైల్స్ వదిలేసి క్రియేటివిటీ మిజైల్స్ వదిలేసి దాన్ని స్టోరీని ఎంత కాంప్లికేట్ చేసేసారంటే అది ఎగ్జిక్యూటబుల్ ఇక లేదు. అది ఆన్ పేపరే బాగుంది. దాన్ని యూనో ఒక సినిమాగా కన్వర్ట్ చేయడానికి ఇట్స్ గోయింగ్ టు బి హారబుల్ అన్నట్టు. హారబుల్ కాదు అంటే చాలా కష్టం అయిపోయింది వాళ్ళకి. అంటే మేకింగ్ ఇట్ డిఫికల్ట్ అది అంటారు కదా. నాకు అన్ని ఇంగ్లీష్ లో వస్తున్నాయి ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నా కదా బోగస్, నీకు తెలుసు కదా. నాకు అది యూ టేకింగ్ అ బైట్ మోర్ దెన్ యూ చూ అంటారు, అట్లా అయిపోతుండే. సో నాకు అందుకనే స్టోరీ సింపుల్ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీట్ గా ఉంది, అవుట్పుట్ నీట్ గా ఉంది, స్క్రీన్ ప్లే గానీ ఓవరాల్ టేకింగ్ గానీ చాలా సింపుల్ అండ్ వార్మ్ గా ఉండే మొత్తం. సో నాకు కాంట్రాస్ట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నది కరెక్ట్ బ్రో. అండ్ ఇవి సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే, స్టోరీ బోర్డింగ్ ఫేజ్ లో ఎప్పుడైతే వీళ్ళు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు కదా, క్రియేటివ్ ఏమంటారు దాన్ని, వాటర్ బోర్డింగ్ ప్రాసెస్ ఒకరి మీద ఏమంటారు మ్యూచువల్, మనం ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు బోగస్. మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్, మనం ఏదంటే అందరు తలకాయ ఊపుతారు. వాటర్ బోర్డింగ్, ఆ క్రియేటివ్ డ్రైనేజ్ బోర్డింగ్, డ్రైనేజ్ బ్లాకింగ్, ఇది ఆ క్రియేటివ్ చైనీస్ టార్చర్ ప్రాసెస్ అంటారు చూడు. సో ఆ క్రియేటివ్ గులాగ్ లో, సైబీరియన్ క్రియేటివ్ గులాగ్ లో ఎప్పుడైతే రైటర్స్ కూర్చొని ఇట్లా విచారించుకుంటారో అక్కడే కొంచెం జాగ్రత్త పడాలి. కానీ నా పాయింట్ ఏంటంటే, కార్తికేయ 2 కి దీనికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది నాకు, కొంచెం స్లైట్లీ ఆపోజిట్ అనిపిస్తుంది. ఎట్లా అంటే, కార్తికేయ 2 లో స్టోరీ గ్రాండ్ గా ఉండే, స్టోరీలో స్టేక్స్ కానీ యూనో ఆ లెవెల్స్ కానీ అది గ్రాండ్ గా ఉండే, ఎగ్జిక్యూషన్ సింప్లిఫై చేస్తారు బుద్ధిగా. నెక్స్ట్ 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 అనుకుంటే చెప్పేద్దాం స్టోరీ అని. ఇందులో స్టోరీ సింపుల్ గా ఉండే, ఎగ్జిక్యూషన్ ఫ్లెష్ అవుట్ చేశారు దీంట్లో. అక్కడే జానర్ తేడా వస్తుంది కదా. కార్తికేయ 2 వచ్చేసి ఇట్ వాజ్ అడ్వెంచర్ స్లాష్ యాక్షన్ మూవీ, రైట్. ఇది వచ్చేసి టిపికల్ డ్రామా స్లాష్ రొమాంటిక్ మూవీ. సో దాంతో నువ్వు అడ్వెంచర్ లో నువ్వు సింపుల్ స్టోరీ పెట్టినావు అనుకో, అడవికి వెళ్ళాడు, పులిని చంపి తీసుకొచ్చాడు అని దరిద్రంగా ఉంటది. కొంచెం ఆ పులి గురించి కొంచెం మీకు చెప్పాలి. నరేటెడ్ బై బోరస్ మజుందార్. ప్లీజ్ టెల్ మీ. స్పెషల్ థ్యాంక్స్ టు బోరస్ మజుందార్ ఫర్ మేకింగ్ ద టైగర్ టెల్ ద టేల్. నేను అంటుంది ఏంటంటే, అందుకనే నేను ఆ రెండింటిని కంపేర్ చేస్తాను. కంపేర్ చేయడంలో తప్పలేదు, నాకు కంపారిజన్ కూడా ఉంది అనిపిస్తుంది. అదే ఏంటంటే, ఒకటి గ్రాండ్ గా ఉండడం, ఇంకోటి సింప్లిఫై చేయడం. అండ్ రెండు వర్కౌట్ అయినాయి, ఎందుకంటే కామన్ ఏంటి, సిన్సియారిటీ, ఆ అర్నెస్నెస్, ఆ ట్రీట్మెంట్ లో పెట్టిన సిన్సియారిటీ, దట్ ఈస్ ద కామన్ థ్రెడ్ ఈ రెండు సినిమాల్లో. అండ్ అలా అని చెప్పి ఫైనాన్షియల్ గా ఈ సినిమా కలెక్షన్లు కొడుతుందా అంటే ఏమో మరి, ఇట్లాంటి స్టోరీ లైన్ మనము ఇదో రికమెండేషన్ ని కొంచెం ఆవేశపడి మనం ముందరే చెప్పేస్తాం. సో మన రివ్యూ మైట్ ఎఫెక్ట్ ద కలెక్షన్ ఆఫ్ దిస్ మూవీ అనిపిస్తుంది. అంతే, ఫస్ట్ టైం మన పైన ఆ భారం పడేటట్టున్నది. సో మనం ఒక పైకి అప్పలనే అంతా ఇట్లా అయింది అని సర్ఫేస్ టు ఎయిర్ రివ్యూ మిసైల్ వేసేస్తున్నాం అంటాను. అది కానీ ఇవి తప్పితే నాకు ఒక్క డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఇస్ మ్యూజిక్ అనిపించింది. అవునా? మ్యూజిక్ అంత లేపలే, నాకు కావాల్సినంత లేపలే మ్యూజిక్. ఐ థాట్ మ్యూజిక్ ఓవరాల్ గా బెటర్ దెన్ యావరేజ్. ఎందుకంటానంటే, ఫస్ట్ సాంగ్ చాలా కొట్టింది, ఫస్ట్ సాంగ్ వాళ్ళ చాలా లో వెళ్ళింది. దాని వల్ల నీకు మ్యూజిక్ బాగుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ డెడ్ జీరో నుంచి స్టార్ట్ చేశారు, బిలో సబ్ జీరో ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేశారు మ్యూజిక్ ఎక్స్పెక్టేషన్. అది దే కాల్ దట్ ద షెర్నోబిల్ ఎఫెక్ట్ మన క్రియేటివిటీలో. కానీ దాని వల్లనే కాదు, ఫస్ట్ సాంగ్ వల్ల అది మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ తక్కువ అయిపోయింది, ఇంపాక్ట్ అయింది. కాకపోతే తర్వాత నాకు ఎక్కడ నచ్చింది అంటే, కొన్ని చోట్ల మెలోడియస్ గానే ఉండే, కానీ ఎక్కడ మళ్ళీ నచ్చలేదు అంటే, కొన్ని చోట్ల నువ్వు అన్నట్టే ఆ బీజిఎం అది రాదర్ దాన్ యాడింగ్ టు ద సీన్, అక్కడ డ్రాగింగ్ ఇట్ డౌన్, కొంచెం కిందికి డ్రాగ్ చేసింది బేసిక్ గా. నేను అదే అంటున్నా, నాకు ఓవరాల్ గా మ్యూజిక్ చేయాల్సిన పని చేయలేదు అనిపిస్తుంది. ఇంకొంచెం యాడ్ చేస్తుండవచ్చు వాల్యూ మొత్తం మూవీకి. ఎస్పెషలీ ఆ షూటింగ్ మోంటాజ్ ఉంటుంది చూడు, ఆ షూటింగ్ మోంటాజ్ లో ఆ మ్యూజిక్ తోటి ఇంకొంచెం ఎఫెక్ట్ వచ్చి ఉండొచ్చు, కానీ అది మిస్ అయిపోయింది అనిపించింది నాకైతే. అది ఇట్లా ఒక జుప్ జుప్ అని వెళ్ళిపోయింది అది. అండ్ ఇంకోటి, నువ్వు టెంపోని ప్రేస్ చేసావు, 2 hours మళ్ళీ సేమ్ కార్తికేయ 2 లాగా 2 hours 18 minutes 17 minutes అట్లా. సో టెంపో కూడా పోయింది, బట్ ఒక దగ్గర కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. ఎక్కడ అంటే, వీడు మొదలుగా ఆలేఖ్యాన్ని పోయి కలుస్తాడు చూడు, ఇమీడియట్ గా చెప్పాడు చూడు, రీల్ దొరికింది అని చెప్పి చాలా బీటర్ రౌండ్ పుష్ చేస్తాడు. ఫస్ట్ టైం కలవగానే అబ్రప్ట్ గా ఇట్లా ఫోన్ నంబర్ అడిగేస్తాడు. నువ్వు డాక్టర్ ఆఫీస్కి వెళ్ళి, అది కూడా నువ్వు విజిటేషన్ కి కన్సల్టేషన్ కి పోయినట్టు వెళ్ళి, నీ ఫోన్ నంబర్ అంటే ఎట్లా అది మరి అది. సో అక్కడ కొంచెం
కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ యాహ్! ఇట్ మూవ్డ్ ఆన్. అదొక చిన్న కాంప్రమైజ్ అనుకోవచ్చు అది. యాహ్! ఓకే. అంటే డైరెక్టర్ గూడా ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు నవీన్ ఏ అమ్మాయి గురించి చెప్పాలో. రైట్. సో, అందుకని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ నవీన్ కళ్ళు చెక్ చేపించుకోవాలి. తర్వాత నవీన్ ఈ అది అమ్మాయి అప్పుడు గురించి చెప్పాలి. ఈ అమ్మాయినా ఓకే, కాదా? ఈ అమ్మాయినా సెట్టా? ఓకే. ఓకే. అయితే ఇక్కడ కూడా కొంచెం యాష్ కొట్టేసి పోతుంది అని చెప్పి వెంటనే ఒక సిగరెట్ అంటించి యాక్టింగ్ వైజ్ ఎట్లా అనిపించింది బోగస్ నీకు నవీన్‌ది? నవీన్ ది యాక్టింగ్ వాజ్ గుడ్ అనిపించింది నాకు. యాహ్! నేను నాకు గూడా. నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో. ఎక్కువ ఫాల్ట్ తీయలేను. ఎప్పుడైతే అరోగెన్స్ చూపిస్తాడు చూడు కొంచెం కొన్ని సీన్‌లలో దట్ అక్కడ నాకు యాక్చువల్లీ హి డిడ్ వెల్ అనిపించింది. నీకు గూడా కొంచెం కోపం వస్తుంది. ఎందుకురా అంత గలీజ్‌గా ట్రీట్ చేస్తున్నావు ప్రొడ్యూసర్‌లని అని. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. అంటే నవీన్‌కి ఐ థింక్ యారోగెంట్ క్యారెక్టర్ పుట్ ఆన్ చేయడం అంత కష్టం కాదనుకుంటా. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్‌లో, ఆ హెయిర్ స్టైల్‌లో లేదు ఆల్రెడీ ఉండే అది ఆ క్యారెక్టర్ లుక్ ఏదైతే ఉందో కొంచెం సినిమాకి ఆ ఫ్లేవర్ ఉండే. ఈజీగా నమ్మేస్తావు యారోగెంట్ వీడు అని చెప్పి. అవును. కాదు వీడు అవును. యారోగెంట్ కాదు, యాక్చువల్‌గా వీడిలో మ్యాటర్ ఉంది అంటే కొంచెం తెలియాలి, వీడు మాట్లాడాలి మనిషితో. యాహ్! సో అట్లా ఉండే క్యారెక్టర్ గెటప్. సో అది బానే చేశారు యాక్చువల్‌గా. అండ్ ఆ బట్టలు ఇది కరెక్టే. కానీ అంతా నాకు ఇంకో పెద్ద క్వెషన్ ఏందంటే నవీన్ ఎప్పుడు వర్కౌట్ చేస్తుండగా చూడలే నేను. ఎట్లా పెంచిండు మరి బాడీ అంతా? ఇక అట్లా అంటే ఈ అమ్మాయినా ఆ అమ్మాయినా తెలియడంలో పైన కింద తిరగడంలో క్యాలరీస్ అట్లా బర్న్ అయిపోతుంటాయి బ్రో. అట్లా నువ్వు అన్ని లాజిక్ అది కూడా అడగద్దు. కష్టం అట్లా. నా క్వశ్చన్స్ నాకు ఉంటాయి. అది ఇదే ప్రొఫెషనల్ రివ్యూర్ ఇక్కడ. ఆఫ్ కోర్స్. గుచ్చి పూచేంగే హమ్ లోగ్. నాకెందుకు గుడ్ అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ అంటే, ఎప్పుడైతే ఆ ఇమోషనల్ స్టేక్స్ కొంచెం హై అవుతాయో తర్వాత సినిమాలో, అప్పుడు ఎప్పుడైతే నవీన్ కి ఇంకా ఎస్పెషల్లీ ఆలేఖ్యకి 1-on-1 కొన్ని కాన్వర్సేషన్స్ నడుస్తుంటాయి. ఎప్పుడైతే కొంచెం అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్స్ అయిపోతాయి, ఆక్వర్డ్ కాన్వర్సేషన్స్ అవుతాయి, అలాంటి సిచ్యువేషన్ లో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడు. ఎక్కడైతే కొంచెం అట్లా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాడు, తర్వాత ఎక్కడైతే కొంచెం టఫర్ మ్యాటర్ దగ్గరకు వస్తుందో టాపిక్, అక్కడ ఇమీడియట్ గా ఐ కాంటాక్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది సైడ్ కి. అది నాకు నచ్చింది. అది కాన్షియస్ గా చేశాడా లేదా తెలీదు. ఎందుకంటే నాకు రాబర్ట్ డెనీరో కోట్ ఒకటి గుర్తుకొచ్చింది అది చూడగానే. డెనీరో ఏమన్నా అంటే, ఎప్పుడు మన గాడ్ ఫాదర్ 2 తీసేటప్పుడు ఆ టైంలో యంగ్ డెనీరో ఏమన్నాడంటే, అది యాక్టర్స్ ఇమోషన్స్ ఇట్లా చాలా రెడీగా స్క్రీన్ మీద కెమెరాకి ఇంత దగ్గర వచ్చి ఇట్లా ఫేస్ టు ఫేస్ పాయింట్ బ్లాంక్ చూపిద్దామని రెడీగా ఉంటారు యాక్టర్లంతా. కానీ నా అబ్జర్వేషన్ లో అయితే నేను అట్లా గమనించలేదు జనాలని. నేను గమనించింది ఏంటంటే, రియల్ లైఫ్ లో ఎప్పుడైతే జనాలు యాక్చువల్ గా నిజం ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడు కొంచెం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. లేకపోతే అబద్ధం చెప్తున్నప్పుడైనా లేదా సీరియస్ విషయాలు వచ్చినప్పుడల్లా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా కొంచెం పైన కింద చుట్టూరు అట్లా చూసి ఫేస్ కొంచెం కెమెరా నుంచి లైన్ ఆఫ్ సైట్ నుంచి ఫేస్ కొంచెం తిప్పేస్తారు అట్లా, విచ్ ఇస్ ట్రూ. జనరల్లీ పీపుల్ బిహేవియర్ అట్లా ఉంటుంది. సో అది నాకు గుర్తుకొచ్చింది. ఈ నవీన్ ఎట్లయితే డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ లో యాక్టింగ్ చేశాడో అది నాకు నచ్చింది. దాని వల్ల అనిపించింది నాకు దిస్ గుడ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ యాక్ట్ చేసిన యాక్టర్ నాకు ఎప్పటి నుంచో ఇష్టము. ఎన్నో మూవీలు చూశాను. అండ్ హీస్ ఆల్వేస్ బీన్ ఏమంటారు ఒక కొంచెం సైలెంట్ స్టార్ మాట నా ఉద్దేశంలో. లైక్ లిటరల్లీ ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ మంచిగా యాక్టింగ్ చేస్తాడు, అబౌవ్ యావరేజ్ యాక్టింగ్ చేస్తాడు. రైట్. సో ఐ లైక్ హిమ్. స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చుతుంది ఆయనది. ఐ లైక్ హిజ్ ఏమంటారు హిజ్ ఓవరాల్ స్పెక్ట్రమ్, యాక్టింగ్ స్పెక్ట్రమ్ అంటారు కదా. అంటే ఆయన కామెడీ కూడా చేశాడు. ఐ సీన్ హిమ్ డు సీరియస్ రోల్స్, ఒక విలన్ లాగా కూడా చేశాడు. సో ఆ స్పెక్ట్రమ్ చాలా వైడ్ ఉన్నది యాజ్ అన్ యాక్టర్ కేపబిలిటీ. రేంజ్ ఎక్కువ అంటావు. రేంజ్ చాలా ఎక్కువ ఉన్నది. సో నాకు ఓవరాల్ గా ఆర్సెనల్ లో వెపన్స్ చాలా ఉన్నాయి అంటున్నావు. లైక్ గన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, కరెక్ట్, కత్తులు ఉన్నాయి. సో నవీన్ చేసిన యాక్టర్ ఆష్విట్జ్ టార్చర్ థింకింగ్ టెక్నిక్స్ ఏవైతే వాడతాడో యాక్టింగ్ లో అవి చాలా ఎక్స్ట్రాడినరీ మాట. ఇలాంటి అనాలిసిస్ ఇక్కడ దొరకదు. టైగర్ పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. సో యాక్టింగ్ ఓవరాల్ అండ్ ఇన్ఫాక్ట్ నాకు అలేఖ్య యాక్టింగ్ కూడా నచ్చింది. అలేఖ్యకి ఒకలాంటి అంటే ఈ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి ఎన్నిసార్లు ఇట్లాంటి రోల్స్ వస్తాయి, లైక్ ప్రాపర్ గా టేక్ అ బైట్ స్వీట్ హార్ట్ అన్నట్టు ఫుల్ ఇట్లా కేక్ ఇచ్చినట్టు మొహం కానీ కుక్కినట్టు నీకు నచ్చినది తీరు మిగతాది ఉమ్మేసి అన్నట్టు.
సో యా దట్ వే ఆపర్చునిటీ అయితే మంచి ఆపర్చునిటీ దొరికింది ఏ హీరోయిన్ కైనా అండ్ షీ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ మంచి పర్ఫార్మెన్స్. దీని ముందర కూడా చేసింది ఈ పాప కొన్ని మూవీలు. ఆ మూవీలు మనం చూసి కొంచెం షాక్ అయినాం మనం కూడా. ఈ అమ్మాయి గురించి చెప్పడానికి ఏం లేదు అన్నట్టు అనిపించింది. ఏం లేకుండే ఇప్పటి వరకు ఈ మూవీ ముందర పెద్దగా చెప్పడానికి పెద్దగా ఈ అమ్మాయి గురించి చెప్పడానికి ఏం లేకుండా. శ్యామ్ సింగ్ రాయ్ అనే మూవీలో వచ్చింది, అక్కడ కూడా వావ్ అనుకున్నాం మేము. సో స్కోప్ కానీ ఈ మూవీలో అయితే చాలా మంచి. అదే అంటున్నా నేను ఇదే చెప్తున్నా బోకస్. ఒక ఏ క్యారెక్టర్ కైనా హీరో గానీ హీరోయిన్ గానీ లెట్ ఇట్ బి సైడ్ యాక్టర్ అయినా నువ్వు ఒక సబ్స్టాన్షియల్ రోల్ ఇచ్చినావు అనుకో, అప్పుడు నీకు తడకా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోల్ ని మెయింటైన్ చేయడం, ఆ క్యారెక్టర్ ని మెయింటైన్ చేయడం చాలా ట్రిక్కీ. సో నీకు అక్కడ కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో తెలిసిపోతుంది. అండ్ ఆలేఖ్య / అఖిల కాకుండా ఇంకా ఈ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళిద్దరు శ్రీకాంత్ వాళ్ళైతే ఆబ్వియస్లీ ఒక పర్సనల్ ఫేవరెట్స్ మనకి. నాన్న క్యారెక్టర్ శ్రీకాంత్ అయ్యంగర్. అండ్ 2 మూమెంట్స్ బ్రో నాకు స్టాండ్ అవుట్ అయినాయి. అంటే అఫ్ కోర్స్ ఓవరాల్ గా బాగా చేశాడు అనుకో, బట్ ఈ ఆలేఖ్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది చూడు. అంటే ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది గట్టిగా, ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది, ఆమె లీక్ చేసేస్తుంది చూడు వీళ్ళ ఇంట్లో. ఈ పిల్ల పోయి షూటింగ్ చేస్తుంది, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మీ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని చెప్పి వస్తుంది. మీకు చెప్పాలి, వేరే అమ్మాయి గురించి తర్వాత చెప్తాం. షూటింగ్ చేస్తుంది మీ పోరి అని చెప్తే ఇట్లా ఆలేఖ్య రాగానే ఫుల్ కాన్ఫ్రంటేషన్ నడుస్తుంది. అఖిల అంటున్నావా ఆలేఖ్య అంటున్నావా? అఖిల గురించి చెప్తున్నావు. అఖిల పెద్దది, అఖిల అక్క కాదు, అక్క సీన్ కాదు ఇది, సెకండ్. ఆలేఖ్య వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసినప్పుడు పెద్ద కన్ఫ్రంటేషన్ అవుతుంది ఇంట్లో. అప్పుడంతా కొట్టుకున్నాక ఆలేఖ్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది, జోయింట్కి వెళ్తుంది. వెళ్తుంటే అప్పటిదాకా గట్టిగా అరుస్తూ ఉన్న తండ్రి ఎప్పుడైతే తలుపు దాటుతుందో అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆ డెస్పరేషన్ వస్తుంది, పరిగెడతాడు వెనకాల చేజ్ చేస్తూ. ఎందుకంటే అది ఎట్లా అంటే ఎంత రియలిస్టిక్ గా ఉండే అంటే ఇంట్లో ఉన్నంత కాలం గొడవ 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 గొడవ, రైజింగ్ ఇమోషన్స్, అంటే నా కంట్రోల్ లో ఉంది సిచ్యువేషన్. తలుపు దాటగానే పెద్ద కూతురు గుర్తుకొచ్చేస్తుంది. ఆ అఖిల కూడా ఇల్లు వదిలేసి వెళ్ళడం లిటరల్ గా అది చెప్పాల్సిన అవసరం లేదు, అంతా సబ్ టెక్స్ట్ లో వచ్చింది. కానీ ఒక తండ్రిగా నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్ మారడం చూడగానే సడన్ గా ఇట్లా మారుతుంది చూడు, పరిగెత్తుకుంటూ వస్తాడు బయటికి అఖిల అఖిల అని చెప్పి. అదొకటి చాలా బాగా చేశాడు అనిపించింది. అదొకటి చాలా బాగా చేశాడని చెప్పి. ఇంకోటి ఇదే మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్. నాకు ఒక చిన్న సీన్, చాలా చిన్న సీన్ అది. మూవీ స్టార్ట్ అవ్వగానే లాస్ట్ కి నవీన్ చెప్తాడు కదా మూవీ చూడండి అది ఇది అని. మూవీ స్టార్ట్ అవ్వగానే అది ఒక మూమెంట్ ఆఫ్ రియలైజేషన్ అంటారు చూడు, కళ్ళద్దాలు తీసి జేబులో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇట్లా ముందరికి లేస్తాడు సీట్ ముందర. అందరు జనరల్ గా ఇట్లా థియేటర్ లో ఎట్లా కూర్చుంటో అట్లా కాకుండా ఆ ఒక యాంటిసిపేషన్ తో ముందరికి ఆటోమేటిక్ ఇట్లా ముందరికి జరుగుతాడు. మనం జనరల్లీ ముసలోళ్ళు అట్లా చేస్తారు కదా, మన తాతలు నానమ్మలు ఇట్లా టీవీలో ఎక్సైటింగ్ ఫేవరెట్ సిరీస్ వచ్చింది లేకపోతే ఏదైనా వచ్చిందని ఏదో ముందర కూర్చుంటే బాగా బెటర్ గా కనబడుతుంది అన్నట్టు కలుగుతాడు చూడు. అదొక చిన్న మూమెంట్ ఇస్తాడు నాకు. అది కూడా చాలా అంటే చాలా ఫైన్ మూమెంట్. అది ఓ పెద్ద ఖతర్నాక్ సీన్ ఏం కాదు కానీ అది ఇట్లా ఎలివేట్ చేస్తుంది జర ఆ ఎమోషన్ ని. ఇంకా ఆలేఖ్య అఖిల మధ్యలో ఆ సీన్స్ ఎలా అయితే తీసారో చాలా ఒకలాంటి లోఫై, ఓ పెద్ద ఇక్కడ ఎఫెక్ట్స్ వాడేస్తున్నారు అన్నట్లు లేకుండా ఒకలాంటి లోఫై స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. కానీ దాని వల్ల ఇంకా రియలిస్టిక్ అనిపించింది. అది అదే చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది. అది అక్కడ కూడా ఆ ట్విన్స్ రిలేషన్ చూపించారు కదా, అక్క చెల్లెళ్ళ రిలేషన్. అక్కయ్య అన్నయ్య అలేఖ్య అఖిల అనుకుంటూ వీళ్ళు ఒకరికొకళ్ళు మూతు రాసుకుంటూ అట్లా చూపించకుండా సింపుల్ గా సరే ఇద్దరం ఒక రూమ్ లో ఉన్నాము, సరే మనం అక్క చెల్లెలు ఓకే ట్విన్స్ వావ్ అది ఇది అని నడిపించారు చూడు. ఆ టేకింగ్ ఐ థింక్ ఇట్స్ అ ట్రెండ్ అనుకుంటా. డైరెక్టర్స్ ఈ మధ్య ఇంకా వీటి పైన లెస్ ఇస్ మోర్ అంటారు చూడు, ఆ కాన్సెప్ట్ లో వెళ్తున్నారు అనిపిస్తుంది. అండ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా రియలిస్టిక్ ఉంటది అప్పుడు మూవీ ఎంత ఫిక్షన్ అయినా కానీ. అండ్ కొన్ని మూమెంట్స్ ఇట్లా అది రియలిస్టిక్ గా ఉండడం వలన లేకపోతే అది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేమో ఈ సీన్ లో ఇలా జరిగితే బాగుంటుంది అనిపించే లోపల అది జరిగిపోవడం ఆల్మోస్ట్. ఎట్లాంటి దానికి ఎగ్జాంపుల్ ఒక మూవీ ప్రీమియర్ జరుగుతుంటే స్టార్టింగ్ నుంచి ఎలా చూపిస్తారు, నవీన్ ఇంకా అఖిల ఆలేఖ్య పక్కపక్క కూర్చుంటారు, ఒక 2 రోజులు వాళ్ళ కింద అవతల పేరెంట్స్ కూర్చుంటారు, అఖిల పేరెంట్స్ కూర్చుంటారు.
ఆలిక్య whatever. ఇద్దరు పేరెంట్స్ ఒకటేలే. ఆ అమ్మాయి నువ్వు అంతే. కన్ఫ్యూజ్ నేను అవ్వకు. నేను అమ్మాయి ఆ, అంటా, ఆ మీరు అమ్మాయి. అర్థం చేసుకోండి, భావం అర్థం చేసుకోండి, వీళ్ళ పేర్లు కాదు. ఆ, సో ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రోజు మధ్యలో, అంటే ఈ కూతురికి ఈ అమ్మాయికి తన పేరెంట్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది సటిల్ గా ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. ఆ సీన్ లో ఫస్ట్ టైం చూపిస్తున్నప్పుడు డిస్టెన్స్ ఉంటుంది, సెకండ్ టైం చూపించినప్పుడు డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత నవీన్ వచ్చి మెల్లగా వీళ్ళకి చెప్తారు కదా, నరేట్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు చూడబోయేది ఆలేఖ్య కాదు అఖిల, తన రీల్ నుంచే ఇది యాడ్ చేసాము, సో మీరు చూసేది మీ పెద్ద నా బడ్జెట్ సేవ్ అయింది. పెద్ద కూతురుని చూస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఈ పేరెంట్స్ ఇట్లా చూసేసరికి ఎప్పుడైతే ఆ పెద్ద కూతురు వస్తుందో అప్పుడు వాళ్ళు ఎంతైతే ఓవర్వెల్మ్ అయిపోతారో ఆ టైం కి కరెక్ట్ ఆ మూమెంట్ కి ఆ మేబీ ఆ ఎమోషన్ సెన్స్ చేసో ఆగలేకనో ఆలేఖ్య పరిగెత్తుకుంటూ పక్కన అమ్మ పక్కన వచ్చేస్తుంది. అది చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. అప్పుడు దాకా ఆపుకొని ఈ మూమెంట్ వచ్చేసరికి నా మళ్ళీ దే హావ్ టు బి అ ఫ్యామిలీ. ఇది యాక్చువల్ గా అఖిల స్క్రీన్ కాబట్టి కలిసి. సో ఆ బ్లాకింగ్ కూడా ఐ థాట్ ఇట్ వాస్ సో వెల్ డన్ ఆ సీన్ లో. అండ్ నవీన్ కూడా ఎప్పుడైతే ఇన్వైట్ చేయడానికి వస్తాడో పేరెంట్స్ ని, ఆలిక్య పేరెంట్స్ ని, అప్పుడు కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతాడు. నేను పడిపోయా, వాట్ ఈస్ దిస్? నిజంగా ఒక తెలుగు సినిమాలో నేను పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్న వర్డ్, అంటే ఇంటర్ కాంటినెంటల్ ఆర్టిస్టిక్ మిసైల్ అన్న పదం విన్న సినిమాలోనే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా వినడం జరిగింది. అసలు తప్పకుండా ఆ సీన్ ప్రిపేర్ అవడానికి తప్పకుండా నవీన్ షిండ్లర్స్ లిస్ట్ ఆఫ్ టు డూ థింగ్స్ చదువుంటాడని నాకు అర్థమైపోయింది. అసలు సో ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సీన్ కూడా చాలా బాగుండేది బికాస్ ఆ డైలాగ్స్ వల్ల. అండ్ బేసిక్లీ ఏం చూపిస్తున్నారంటే నవీన్ ఇస్ స్టెపింగ్ అప్ ఆ సీన్ లో. అంటే యాజ్ అ మ్యాన్ ప్రాపర్ గా నువ్వు చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఓకే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాము, దీంతో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే అట్ సమ్ పాయింట్ నువ్వు యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ చార్జ్. సిగ్మా అవ్వాలి, సిగ్మా పనులు చేయాలి. పేరెంట్స్ దగ్గర పోయి టక్ చేసుకోకుండా రాదు. అంతే. సో అదొకటి నచ్చింది. అండ్ ఆలేఖ్య పేరెంట్స్ దగ్గర వెళ్ళిన మూమెంట్ కూడా, అఖిల స్క్రీన్ మీద వచ్చిన మూమెంట్ కూడా, ఈ రీల్ దొరకడం అనే దానికి ఫైనల్ గా పెద్ద పే ఆఫ్ ఆ సీన్ లో. పెద్ద పే ఆఫ్ అది ఇట్ రియలీ హిట్స్ యూ. వీళ్ళు ఎప్పుడైతే పేరెంట్స్ చూస్తారో పెద్ద కూతురుని స్క్రీన్ మీద, అది వీళ్ళు క్యారెక్టర్స్ ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు, స్టోరీ ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి పెద్దగా కొత్త ఇన్ఫర్మేషన్ కాకపోయినా ఆ రీల్ మనం మూడోసారి చూస్తున్నాం. ఆ సీన్ సేమ్ అదే మొంటాజ్ అఖిలాది, అదే అమ్మాయి మళ్ళీ. అయినా గానీ ఆ మూమెంట్ లో తగలాల్సిన ఇంపాక్ట్ ఆ డైరెక్టర్ వాజ్ ఏబుల్ టు స్టిల్ give it, a punch. Correct. So that was very impressive. అదే I think అది చెప్తున్నా, it is not about the story after a point, it is about a story which can be executable. And వీళ్ళు అదే ఫార్ములా కరెక్ట్ గా వాడారు. వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఫాల్స్ హోప్ ఇవ్వలేదు. ఇప్పుడు నిన్ను సర్ప్రైజ్ చేస్తాం ఆడియన్స్ ని, ఇప్పుడు నిన్ను ఎంకరేజ్ చేస్తాం, ఇప్పుడు నిన్ను ఏడిపిస్తాం, ఇప్పుడు నిన్ను నవ్విస్తాం. ఎవ్రీథింగ్ అది ఒక ఆర్గానిక్ టెంపో ఏమంటారు టోన్ లో వెళ్ళిపోయింది. ఈవెన్ కానీ చావలే అదే చూసావా సర్ప్రైజ్, నేను ఇంకా బతికేను అక్కయ్య అనుకుంటా. సో అందుకనే నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ బట్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. అండ్ అది చాలు, 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ యాజ్ అన్ ఆడియన్స్. ఐ హోప్ ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలని, ప్రాఫిటబుల్ అవ్వాలి. ఇంకేం వస్తాయి? ఓటీటీలో రిలీజ్ చేసిన అది ఇంకేం కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, మనం రివ్యూ చేసిన అది ఇంకేం కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ టైగర్ స్టాంప్ పడ్డది మూవీ పైన. అవును, ఆఫ్ కోర్స్. కానీ ఓకే కలెక్షన్స్ గురించి నాకు తెలియదు, కానీ ఐ డెఫినెట్లీ వాంట్ ఈ యాక్టర్స్ కి అండ్ స్టోరీ రైటర్ కి స్పెసిఫికలీ అండ్ డైరెక్టర్ కి దే డిజర్వ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ అండ్ రికగ్నిషన్ ఈ మూవీకి. ఫర్ షూర్ అదైతే రావాలంట. ఐ థింక్ డెఫినెట్లీ నాకు డైరెక్టర్ పేరు తెలియదు, నీకు తెలుసా? ఇంద్రగంటి. ఆయనకి డెఫినెట్లీ రికగ్నిషన్ రావాలి. రికగ్నిషన్ ఆల్రెడీ ఉంది, బట్ కంటిన్యూ అవ్వాలి. అంటే ఈ మూవీకి, ఈ ప్రాజెక్ట్ for sure. Original story, simple story, and properly fleshed out characters. Correct. నిజంగా ఒక ఆర్టిస్టిక్ మిసైల్ వేసారు బ్రో మన మీద. వేసారు, చాలా టచ్ చేశారు, గుండెల్లో టచ్ చేశారు. స్మాల్ బడ్జెట్ లాగా ఉంది కాబట్టి ఒక ఆర్టిస్టిక్ లక్ష్మి అమ్మనుకో. ఇంకా ఓవర్ గా నేను ఒక ఫైనల్ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏమిద్దాం అనుకున్నా అంటే, అందరూ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అవును, బాగా చేశారు. రైటర్ బోస్ రాహుల్ రామకృష్ణ ఆబ్వియస్లీ, ఇంకా ప్రొడ్యూసర్, వాళ్ళ పేరెంట్స్, మన నవీన్ పేరెంట్స్ ఉన్న ఒక్క సీన్ లో అయినా గానీ
అలా మంచిగా బాగా చేశారు. జాగ్వర్ నీకెందుకు ఎక్కడ అదే. ఎట్లా నడిపిస్తే ఎట్లా ఎందుకు అది ఇది అని. ఆబ్వియస్లీ డెఫినెట్లీ అలేఖ్య అఖిల పేరెంట్స్, దీపు పేరెంట్స్, అఖిల హస్బెండ్, అందరూ ఐ థింక్ ఎవ్రీబడి యాక్టింగ్ వైజ్ కూడా చాలా మంచిగా చేశారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ గుడ్ డైరెక్షన్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. యా ఫర్ షూర్. అది ఆల్మోస్ట్ రిపబ్లిక్ లో కూడా ఆల్మోస్ట్ ఇట్లానే వచ్చింది అవుట్పుట్ కదా. అవును. ఎస్. ఓకే. సో బోగస్, నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఏమైనా నేర్చుకున్నావా మూవీ చూసి? ఏ అమ్మాయి గురించి చెప్పిన, ఎందుకు చెప్పిన, ఏంటి అని? బ్రో, ఈ సినిమాలో నేనేం నేర్చుకున్నానంటే క్రియేటివిటీకి, ఆర్ట్ కి, వైలెన్స్ కి, వార్ఫేర్ కి ఎన్నో సంబంధాలు ఉన్నాయని, టార్చర్ కి, జెనోసైడ్ కి, ఎన్నో కలర్ కాంబినేషన్లకి ఎన్నో సంబంధాలు ఉన్నాయని నేను ఇప్పుడే నేర్చుకున్నా బ్రో ఈ సినిమాతో. నేను అసలు గెస్ట్ ఇలాంటి గుణపాఠం నేర్చుకుంటానని. సో చాలా మంచి గుణపాఠం బోగస్. యా నాకు డెఫినెట్ లో నాది క్రియేటివిటీకి సంబంధించి ఉన్నది గుణపాఠము. అందరూ క్రియేటివిటీ కోసం బీచ్ లకు వెళ్తారు, హిల్స్ కి వెళ్తారు, మౌంటైన్ లకు వెళ్తారు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు. కానీ ఈ మూవీలో మనం బాగా గమనిస్తే మనం నేర్చుకోగలిగేది ఏంటంటే, ఫస్ట్ మన ఇంటి పక్కన ఉన్న చెత్త కుండీకి వెళ్తే అక్కడే చాలా క్రియేటివిటీ, ఐడియాస్, థాట్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళ చెత్త కుండీకి వెళ్ళండి. అది అయిపోయిన తర్వాత రోడ్ పైన ఎక్కడైతే చెత్త కుంప ట్రక్ వెళ్తుంది అనుకో, దాని వెనక వెళ్తూ ఉండండి. ఈ చెత్త కుంపలోనే ఇంత క్రియేటివిటీ, థాట్స్ ఉన్నాయంటే మనం ఎక్కడో పైసలు ఖర్చు పెట్టి బీచ్ లకి, అండమాన్లకి, అక్కడిక్కడికి ఎందుకు తిరగాలి? వన్ మ్యాన్స్ ట్రాష్ అనదర్ మ్యాన్స్ ట్రెజర్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటి నుంచి థై గ్యాప్ కి ఏ ఐడియా కావాలన్నా ఫస్ట్ మనం డంప్ యార్డ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది నేను ఉట్టి ఒక గుణపాఠంగా గమనించడమే కాదు, దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేద్దామని నేను ఫిక్స్ అయ్యా. ఇక డైనామిక్ డిక్టేటర్ నువ్వు. థ్యాంక్స్ బోగస్. ఫైనల్ గా బోగస్, ఈ మూవీకి నువ్వు ఎన్ని రీల్స్ లలో రేటింగ్ ఇస్తావు చెప్పేసి. బ్రో, ఇది ఒక రొమాంటిక్ డ్రామా జానర్ సినిమాగా నేను 10 రీల్స్ లో, అంటే 10 చెత్తగుండిలో దొరికిన 10 రీల్స్ లో 8 రీల్స్ ఇస్తాను బ్రో. ఓ వావ్ బోగస్, ఫస్ట్ టైం నన్ను ఓవర్టేక్ చేసావు. నేను ఈ మూవీకి 7 రీల్స్ ఇస్తాను అనమాట. నేను కూడా ఆల్మోస్ట్ 7-8 10కి అక్కడ దగ్గర ఉంటాను. నువ్వు మార్చకి ఇక ఊకే చెప్పిన తర్వాత మళ్ళీ అరే ఇట్లా నేను ఎప్పుడు మార్చలేదు. నువ్వు 8 ఇచ్చినావు, నేను 7 ఇచ్చిన. అంతే సెట్. సో అదండి మూవీ పేరెంట్. రేపు బోగస్ ని మర్చిపోయినామండి. ఇగో పోరి ఉంది. పరిచయం లేని పిల్ల పంచాయతీ మూవీ రివ్యూ. ఆల్మోస్ట్ బెటర్ టైటిల్ అది, పరిచయం లేని పోరి పంచాయతీ. అంతే. లేదు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అన్న మూవీ రివ్యూ ఇది. మా రేటింగ్లు మీరు విన్నారు, మా రివ్యూ మీరు విన్నారు. మీరు కూడా పోయి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ చూడండి. ఒకవేళ చూడలేదంటే, ఒకవేళ మా రివ్యూ విన్నారంటే స్పాయిలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చూడకండి. అది. సో మీకు ఎట్లాగో మేము ఇట్లా రివ్యూలు చేస్తూనే ఉంటాము. మీకు తెలిసిందే మా బాధ. మాకు ఎప్పుడు ఏ మూవీ ఎక్కడ ఎట్లా రిలీజ్ అవుతుందో ట్రాక్ పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. మేము ఏం పనిలేని మా ఇంటి పక్కన ఆంటీలను అడుగుతున్నాము, ఆంటీ ఏమైనా కొత్త మూవీ వచ్చిందా, ఎక్కడ వచ్చింది చెప్పండి, మేము చూస్తామని. గలీజ్గా ఉన్నది, వాళ్ళేమో వాళ్ళ పిల్లలకి లైన్ కొడుతున్నారు అనుకుంటున్నారు. సో అందుకనే మాకు మూవీలో రికమెండ్ చేయండి, ఈ మూవీ కొత్తగా వచ్చింది, ఈడొచ్చింది, పోయి చూడండి రా ఫాల్తుగాళ్ళారా అని. అప్పుడు మేము తప్పకుండా చూస్తాము. ఎక్కడ మాకు ఈ రికమెండేషన్స్ ఇవ్వచ్చు అంటే బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో, అండ్ వీరోలో కూడా @thigap అండ్ వీరోలో. ఇక నా ఫ్లో అంతా బర్బాద్ చేయగలరు. నువ్వు డబల్ పని. ఈ రెండిట్లో మీరు సోషల్ మీడియాలో లేరు, ఎందుకంటే మీరు సోషల్ డీటాక్స్ అవుతున్నారు అని చెప్పి ఉట్టి మెయిల్ రాయాలనుకుంటే mindthygap@gmail.com చాలు. ఇవి చాలు మనకి, అంతే. సో బోగస్, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. నాకు నిజంగా ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అర్థమవుతుంది. ఆ అమ్మాయిని షేర్ చేయమనండి ప్లీజ్. అది